అనిల్ రావిపూడి సూపర్ మార్క్ స్కెచ్తో అదిరిపోయే ప్లానింగ్. సంక్రాంతి సరుకుతో బావబామర్దులుగా వెంకీ కళ్యాణ్ రామ్. ఆ ఒక్క విషయంలో అనిల్ని ఢీకొట్టే డైరెక్టర్ లేడంటూ కమెంట్స్. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమమైనటువంటి ఫామ్లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్లో నవ్వులు పూలు పోయడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం బలంగా నమ్ముతుంటాయి. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార యాక్ట్ చేసినటువంటి అనిల్ డైరెక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల వసూలను సాధించి ఇండస్ట్రీ హిట్ లిస్టులో చేరింది. ఈ ఘన విజయంతో లభించినటువంటి భారీ ఉత్సాహంతో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీగా ఒక ఊహించని మల్టీస్టారర్ ప్రాజెక్టు ప్రకటించి అందరినీ సినీ ఆడియన్స్ని ఆశ్చర్యపరిచాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమాపై టాలీవుడ్లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ విలక్షణ కాంబినేషన్ వెనుక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్లు కూడా సైతం దాగున్నాయట. అనిల్ రావిపూడిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ పటాస్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన నటుడు కళ్యాణ్ రామ్ కాగా, మరోవైపు F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో అనిల్కు మోస్ట్ లక్కీ హీరోగా మారారు విక్టరీ వెంకటేష్. ఇలా అనిల్కి అత్యంత ఆప్తులైనటువంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్పై కనిపించబోతుండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు ముగియగా పూజా కార్యక్రమం కూడా జరుపుకొని అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు స్టార్ట్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతుంది. లేటెస్ట్గా ఫిలిం నగర్ సర్కిల్స్లో హల్చల్ వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ మూవీలో వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బామర్దుల క్యారెక్టర్స్లో సందడి చేయనున్నారట. నిరంతరం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఇద్దరి మధ్య సాగేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ సీన్లు ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా నిలవనున్నాయని టాక్ నడుస్తుంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ కామెడీ టైమింగ్కు, కళ్యాణ్ రామ్ ఎనర్జెటిక్ యాక్టింగ్ తోడైతే థియేటర్లో ఆడియన్స్కు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. యువ సంచలనం జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారిపాటి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనరల్గానే అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్కి, ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ను కూడా పూర్తిస్థాయి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశారట. అన్ని వర్గాల ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయట. అయితే 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో అనిల్ రావిపూడి తన కెరీర్లోనే ది బెస్ట్ విజయాన్ని అయితే అందుకున్నారు. వింటేజ్ చిరంజీవిని ఆడియన్స్కు చూపించినటువంటి ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్గా కొన్ని 100 కోట్ల వసూళ్లు కూడా సాధించి రికార్డులు సృష్టించింది. మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్తో కూడినటువంటి ఈ మూవీ అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదటి 100 కోట్ల బొమ్మ ఇచ్చినటువంటి హీరో విక్టరీ వెంకటేష్తో, మొదటి అవకాశం ఇచ్చినటువంటి హీరో నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి 2027 తొలి పండుగకు ఆడియన్స్ ముందుకు వస్తున్నామని అనిల్ రావిపూడి అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మల్టీస్టారర్పై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. రెండు విభిన్నమైనటువంటి ఇమేజ్లు కలిగినటువంటి హీరోలు ఒకే స్క్రీన్పై కనిపించడంతో సినీ అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య సాగేటువంటి సరదా సంభాషణలు, ఎమోషన్స్, గొడవలు, అనుబంధం సినిమాకే మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పటికే కుటుంబ కథా సినిమాల్లో వెంకటేష్ తన అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ గత ఆడియన్స్ను ఎన్నోసార్లు అరలించారు. మరోవైపు కళ్యాణ్ రామ్ తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్టింగ్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇచ్చేటువంటి వినోదం ఎలా ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2027 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. పండుగ సీజన్ టార్గెట్ చేసుకొని వస్తున్నటువంటి ఈ మూవీకి ఇండస్ట్రీలో ఒక వైవిధ్యమైనటువంటి టైటిల్ సైతం వినబడుతుంది. అనిల్ మార్క్ కామెడీకి, పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయేలా ఈ సినిమాకు సంక్రాంతి సరుకు అనేటువంటి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తుందట. ఈ క్రేజీ అప్డేట్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత రెట్టింపయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ కూడా బయటికి రానున్నాయి. మరి ఈ మల్టీ స్టారర్తో అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో వెయిట్ చేయాల్సిందే.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో బావా బామ్మర్దులుగా అంటేనే అదొక డబుల్ ఎంటర్టైన్మెంట్. అటు నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీల నుంచి వెళ్ళి సినిమాలు వస్తున్నాయంటే ఆ సపరేట్ ఫ్యాన్ బేస్ డెఫినెట్గా ఉంటుంది వాళ్ళిద్దరికి. బట్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నారంటే అది ఏ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇక అది కూడా అనిల్ రావిపూడి లాంటి ఒక హిలేరియస్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే అది ఏ రేంజ్లో పండుతుందో మనకు తెలుసు. వెంకీకి ఉన్నటువంటి కామెడీ టైమింగ్, అద్దరిపోయేటువంటి టైమింగ్, అండ్ అక్కడ నందమూరి కళ్యాణరామ్ కూడా పటాస్లో ఒక సరికొత్త కోణాన్ని బయటికి తీసి అనిల్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పటాస్ ఏదైతే పటాస్ సినిమాతోటి నందమూరి కళ్యాణరామ్కి అప్పుడు ఉన్నటువంటి కొంచెం బ్యాడ్ స్టే నడుస్తున్నటువంటి సినిమాతో ఒక్కసారిగా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో ఇలా కంప్లీట్గా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా పక్కాగా వర్కౌట్ అయ్యి సెట్ అయ్యాయి. సో ఇందులో బావబామర్దులు అండ్ దాని తర్వాత ఎమోషన్స్ ఇవన్నీ కలగలిపితే మాత్రం డెఫినెట్గా ఇంతవరకు అన్నదమ్ముల స్టోరీస్, మావాళ్ళు ఇవన్నీ వచ్చినాయి కానీ బట్ బావబామర్దుల మీద వచ్చినటువంటి సినిమా అయితే లేదు. అది అనిల్ ఏ రేంజ్లో డైరెక్ట్ చేస్తాడు, ఎలా కొత్తగా ప్రజెంట్ చేస్తాడు అనేది తెలియాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెఫినెట్గా చిన్న పాయింట్ తీసుకొని కథ చుట్టూ కూడా కామెడీని అల్లేసి సినిమాని హిట్ చేయడంలో డైరెక్టర్ని అంటే అనిల్ని మించినటువంటి డైరెక్టర్ మరొకరు లేరని కూడా ఇండస్ట్రీలో చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈవెన్ మనశంకర్ వరప్రసాద్ కూడా మనం చూసాం, జస్ట్ ఒక చిన్న లైన్, ఒక క్రైమ్ సీన్ని దాని చుట్టూ కూడా ఇదంతా అల్లి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. సో ఇక్కడ కూడా ఏదైనా చిన్న పాయింట్ పట్టుకుంటాడు, సినిమా చుట్టూ మొత్తం కూడా కామెడీని, ఎమోషన్స్ని అన్నీ కూడా మేళవించేసి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు అని కూడా చాలామంది అంటుంటారు. సో మరి ఈ 2027 సంక్రాంతికి అనిల్ ఏ రేంజ్ ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ డిఫరెంట్ బావ బామ్మర్దల కాన్సెప్ట్ కాంబో మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.